హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? టిఫిన్ చేశారా? నేనైతే దోశ వేసి ఉల్లికారం వేశాను. మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అంతా చూసి నచ్చితే ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈరోజు నుంచి పిల్లలకైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా. బాగా సెలవుల్లో 9 దాకా 10 దాకా నిద్రపోయి పిల్లలు పొద్దున్నే లేయాలంటే ఈరోజు కొంచెం బద్ధకంగా తయారయ్యారు. మండే దాకా హాఫ్ డేస్ పెడతారు. ఇంకా మండే నుంచి ఫుల్ డే అయితే ఉంటుంది. ఈ 2 డేస్ క్యారేజీ పెట్టే పని లేదు, కానీ పాప పిల్లలు లేసేదానికి మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నారండి. హాలిడేస్లో బాగా రెస్ట్ తీసుకున్నారు కదా, ఇప్పుడు మార్నింగ్ లేయాలంటే కొంచెం కష్టపడుతున్నారు. బాబు అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఒక పొయ్యి మీద అన్నము పప్పు పెట్టేసి మా వారికి కూడా ఇద్దండి ఇలా క్యారేజీ అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా సమ్మర్ ఇంకా మనకేం ఎండలేం తగ్గలేదండి. రోహిణి కార్తె అయిపోయినా సరే ఎండలు అనేవి తగ్గలేదు కదా. 12 గంటలప్పుడు మజ్జిగ ఇవి తాగుతారు చల్లగా ఉండేదానికి. మనం ఉదయం కానీ మజ్జిగ ఇలాంటివి పంపిస్తే పుల్లగా అయిపోతాయి. ఇలా ఐస్ వేసేసి దాంట్లో కొంచెం గట్టిగా ఉండే పెరుగే పెట్టేసి జిలికి కొంచెం ఉప్పు వేసి పంపిస్తే 1 గంట 2 గంటలు మనకి ఐస్ అనేది కరగకుండా అలాగే ఉంటుంది కదా. మజ్జిగ అనేవి పులుపు రాకుండా 12-1 గంట దాకా కూడా మజ్జిగ బాగుంటాయి. ఇంతకుముందు ఏంటంటే కూలింగ్ వాటర్ పోసే బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్, వాటిల్లోనే మజ్జిగ పోసి పంపించేదాన్ని చల్లగా ఉంటాయని. అవి కడగాలంటే లోపల మనకి ఎంత బ్రష్ పెట్టి కడిగినా నీళ్ళు అయితే పర్వాలేదు, కానీ పెరుగు మజ్జిగ ఇలాంటివి కొంచెం దాంట్లో ఉండిపోయి స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకని అలా కాకుండా ఇలాగా మామూలుగా స్టీల్ డబ్బా కానీ ఏదైనా బాక్స్లో కానీ పోసేసి మంచి ఐస్ గడ్డ కొంచెం పెద్ద సైజులో వేసామంటే ఎక్కువసేపు ఐస్ కరగకుండా అలాగే ఉంటుంది కదా, తాగేటప్పటికి పులుపు రాకుండా ఉంటాయి. ఇంకా ఈరోజు అయితే ముద్దపప్పు చేద్దాం అనుకుంటున్నాను. అందుకని పప్పు అయితే పొయ్యి మీద వేసేసి అన్నం ఒక పొయ్యి మీద పెట్టేశాను. కుక్కర్ పెట్టనండి, నార్మల్గానే పెట్టుకుంటాను. అవి 2 రెడీ అయిపోయేలోపు కొంచెం ఉడకాలి కదా, మంట సిమ్లో పెట్టేసి వచ్చాను. అవి ఉడికేలోపు కాకరకాయలు తెప్పించాను ఒరుగులు చేసేదానికి. ఇంతకుముందు ఆల్రెడీ వీడియో షేర్ చేస్తున్నాను. మనకి పప్పు సాంబార్ వీటిలో నంచుకునేదానికి ఉప్పు మిరపకాయలు పెట్టుకుంటాం కదా, నేను కాకరకాయలు కూడా పెడతాను. ఒక 3 కేజీల కాయలు అయితే తెప్పించాను. పాప వచ్చేసి పైన చెక్కు తీసేసి ఇచ్చింది. ఇంకా నేనైతే ముక్కలు కోస్తున్నాను. పైకైతే కాయలు బాగున్నాయి, కానీ లోపల ఎర్రగా వచ్చేసినాయి. ఇంకా పర్వాలేదులే అని చెప్పి అవి కూడా వేసేసాను. మామూలుగా అయితే పండుకాయలు తీసి పక్కన పెట్టేస్తాను. ఎక్కువగా వచ్చేసాయండి పండుకాయలు. ఒక 10 కాయల్లో 2-3 అయితే తీసేయచ్చు, కానీ సగం కాయలు పండువే ఉన్నాయి. ఇంకా సరే ఏమైతాయిలే అని చెప్పి అవి కూడా వేసేసి ఈసారి ఊరబెట్టేస్తున్నాను. పొద్దున కాకరకాయలతో పాటు ఇలా పాలకూర కూడా తెచ్చేశారు. బాగా ఫ్రెష్గా ఉందని చెప్పి. చాలా రోజులు అయిపోయిందండి, ఎండకి ఆకుకూరలు కూడా రావటం లేదు సరిగ్గా. ఈరోజు పాలకూర తెస్తే పాలకూరతో అయితే పచ్చడి చేస్తున్నాను. వేరుశెనగపప్పు ధనియాలు అన్నీ వేసుకొని పాలకూర పచ్చడి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. కొంతమంది గోంగూర పచ్చడికి కూడా సేమ్ ఇలాగే వేస్తారు. కాకపోతే ఏంటంటే వేరుశెనగపప్పు వేయకుండా ధనియాలు ఎండుమిరపకాయలు ఇవి వేయించి గోంగూర వాడ్చి పచ్చడి చేస్తారు కదా, అలాగేను నేను కూడా కొంచెం వేరుశెనగపప్పు ఎండుమిర్చి ధనియాలు బాగా వేపుకునేది, దాంట్లో నువ్వులు కూడా వేసేసి బాగా వేపుకొని పచ్చడి చేసుకున్నామంటే పచ్చి ఉల్లిపాయ వేసి పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. కూరలు లేకపోయినా పర్వాలేదు, కానీ పచ్చళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. రోటి పచ్చళ్ళు ఉంటాయి కదా, అవి అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే మా ఇంట్లో మాత్రము. ఇదండి వేరుశెనగపప్పు అన్నీ వేగిన తర్వాత ఇంకా లాస్ట్లో నువ్వులు కూడా వేసేసి చిటపటలాడిచ్చేసుకొని పొయ్యి ఆపేసి అవి ఆ వేడి మీద ఉండగానే మనకి నువ్వులు ఏంటంటే తొందరగా వేగుతాయి. అందుకని లాస్ట్లో నువ్వులు వేసుకొని వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి దాన్ని ఒక్కరో చల్లార్చుకొని మనం ఆకు ముందుగానే కడిగి పెట్టుకున్నాం అనుకోండి. పాలకూర కూడా అండి చాలా వరకు ఉప్పు వేసుకొని కడుక్కోవాలి. దాంట్లో చిట్టి పురుగులు వస్తాయండి, అస్సలు కనపడవు అవి మనకి. ఒలిచి కొద్దిగా ఉప్పు వేసి ఒక 10-15 నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానబెట్టేసుకొని తర్వాత మనం పప్పు చేసుకుంటే పప్పు పచ్చడి ఏదో ఒకటి చేసుకోవాలి. నేను ఇంతకుముందు తెలియక నార్మల్గా కడిగేదాన్ని. 1-2 సార్లు చూశాను, చాలా సన్న పురుగులు ఉన్నాయి దాంట్లో. అప్పటి నుంచి కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టి అప్పుడు 1-2 సార్లు ఆకుకూర అయితే కడిగి పెట్టుకుంటున్నాను. ఇంకా ఒక పొయ్యి మీద అయితే ముద్దపప్పు రెడీ అవుతుంది, ఇంకో పొయ్యి మీద ఇలా పచ్చడి అయితే చేస్తున్నాను. పప్పు కూడా ఉడికేటప్పుడే కొంచెం లాస్ట్లో కొద్దిగా ఉప్పు వేసేస్తే మనం ఎనుపుకునేటప్పుడు గట్టిగా వస్తుంది పప్పు. మీలో ఎంతమందికి ముద్దపప్పు ఆవకాయ నెయ్యి కాంబినేషన్ ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. వట్టి పప్పు చేసినా సరిపోతుంది, కానీ కాకపోతే ఇంకా మా వారికి ఈ ఆకుకూర పచ్చడి అంటే ఇష్టం కాబట్టి అది కూడా చేస్తున్నాను. నాకు పిల్లలైతే ముద్దపప్పు ఆవకాయ అంతే. మొన్న మామిడికాయ ఎండబెట్టాను కదా, దంచింది 1 రోజులో ఎండిపోయిందండి. మనకి మామిడి తాండ్ర వస్తుంది కదా ప్లేట్ నుంచి, అలాగే ఇదండి ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ సారి పెట్టినప్పుడు ఏంటంటే ప్లేట్లో అలాగే పెట్టేశా, కవర్ ఏం వేయకుండా ప్లేట్లో పెట్టాను. ప్లేట్కి అంటుకుపోయింది అది. అందుకని ఈసారి ఇలా పేపర్ మీద
కవర్ ఉంటుంది కదా, కవర్ కట్ చేసి వేసి దాని మీద వేసి పెట్టాను. నీట్గా ఊడొచ్చేసింది. మామిడి తాండ్ర ఊడొస్తుంది కదా, అలా ఊడొచ్చేసింది. టేస్ట్ అయితే భలే ఉందండి. నేను ఉప్పు తీయకముందే సగం తినేసారు దాన్ని. అసలు వస్తుందో రాదో అని చెప్పి ఫస్ట్ అయితే ఒక కాయ 2 కాయలు అలా పెట్టుకున్నాను. బాగా వచ్చింది. ఇంక ఈసారి అయితే మరిన్ని పెట్టాలి. ఉప్పుగా కారకారంగా బెల్లం వేసాం కదా, తీపు పులుపు మన ఉగాది పచ్చట్లో అన్నీ ఎలా కలిసి ఉంటాయో అలాగా ఇదైతే భలే ఉంది. అంటే మనం రేగ్గాయ వడియాలు పెట్టుకుంటాం కదా, సేమ్ ఆ టేస్టే ఉంది. ఇప్పుడు రేగ్గాయలు ఎలాగూ దొరకట్లేదు, అందుకని మామిడికాయలతో ట్రై చేశాను. సూపర్గా ఉందండి. ఇట్లా చేసి పెట్టుకుంటే మనకి ఎక్కువ ఏంటంటే వర్షాకాలం చలికాలం నోటికి కారకారంగా తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఒక ముక్క నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉంటే టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఎప్పుడన్నా నోరు బాగలేకపోయినా అలాంటప్పుడు బాగుంటుందని చేసి పెట్టాను. కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా ఉంటాయి. నేను కొంచెం చేశాను కదా, బాగున్నాయి కాబట్టి ఈసారి మరిన్ని అయితే చేస్తాను. ఇంకా వంట అయిపోయింది. పప్పు చేశాను, పచ్చడి చేశాను. అంటే పచ్చడి దంచాలి, ఇంకా దంచలేదు, వాడ్చి పెట్టాను. ఇదండి వడియాలు అయిపోయాయని చెప్పి వడియాలు కూడా వేయిస్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం వడియాలు కావాలండి. ఒకరేమో రింగులు అంటారు, ఒకరేమో పూలు అంటారు, రకరకాల వడియాలు అడుగుతారు. ఆ దెబ్బకి ఈసారి ఇంట్లో వడియాలు పెట్టడం కూడా మానేశాను. ఎందుకండి ఇంట్లో వడియాలు పెడితే అసలు తినడం లేదు, బయట వడియాలే కావాలంటున్నారు వీళ్ళేమో. అందుకని ఈసారి ఇంట్లో వడియాలు కూడా పెట్టలేదు నేను. వీటితో పాటు కొంచెం కార్న్ఫ్లేక్స్ కూడా వేయించాను, మిక్చర్ కలుపుదామని చెప్పి. మనకి బయట జంబో ప్యాకెట్లని పిల్లలు కొనుక్కుంటారు కదా, 5 రూపీస్ ప్యాకెట్లు, దాంట్లో వస్తాయి కదా లావు గొట్టాలు చిన్ని అద్దండి ఇవి. వీటి మీదే మనకి ఉప్పు కారం మసాలా వేసేసి ఆ ప్యాకింగ్ చేసి అమ్ముతారు. అవి ఎందుకు బయట కొనుక్కోవడం, ఇంట్లోనే మనం నూనెలో వేయించుకుంటే బాగుంటాయని నేను తెప్పించి ఇంట్లోనే వేయించి పెట్టాను. ఎండకి మామూలుగానే చెమట పోస్తుంది. ఇంకా పొయ్యి దగ్గర నూనె పొయ్యి మీద పెడితే ఇంకా ఎందుకులేండి, చెమట అయితే వస్తూనే ఉంది. కాకపోతే వంట చేసి వెళ్ళాలి కదా, పని అయిపోతే ఇంకా నేను కూడా షాప్కి వెళ్ళాలి. ఇద్దండి పచ్చడికి వాడ్చి పెట్టాను కదా ఇందాక, పచ్చి ఉల్లిపాయ వేసి దంచుకుంటే మాత్రం భలే ఉంటుందండి. కొంచెం ఉప్పు కొద్దిగా బెల్లం వేసేసుకొని పచ్చి ఉల్లిపాయ వేసుకొని అన్నీ రోట్లో వేసి దంచుకున్నామంటే, ఒక ముక్క మెత్తగా కాకుండా ఒక ముక్క దంచుకున్నామంటే అన్నంలోకి బాగుంటుంది. ఇది ఎంత మిక్సీకి వేసినా రోట్లో దంచిన టేస్ట్ రాదండి మనకి, ఏ పచ్చడైనా సరే. దీనికి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి. ఈ పచ్చడి దంచడం అయిపోయిన తర్వాత కాకరకాయలు అయితే కోసి పెట్టాను కదా, అవి కూడా ఉప్పు పసుపు వేసేసి మజ్జిగ వేసి ఒక 3 రోజులు ఊరబెట్టుకోవాలి. తర్వాత ఎండలో పోసుకుంటే మనకి బాగా ఎండేదాకా ఎండబెట్టుకున్నామంటే దోస ఉరుగులు వచ్చేస్తాయి. కాదండి కాకర ఉరుగులు అంటారు కదా, నాకు మాట్లాడితే ఆ పేరే వస్తుంది. అమ్మోళ్ళ సైడు ఇలా బుడ్డ దోసకాయలు దొరుకుతాయి, వాటితోటి చేస్తారు ఇలాగే. వాటిని దోస ఉరుగులు అంటాం మేము, అదే పేరు వస్తుంది నాకైతే. మన దొండకాయలు ఉంటాయి కదా, దొండకాయ సైజులో ఉంటుంది, దోసకాయలు అంటారు, బుడ్డ దోసకాయలు అంటారు వాటిని. వాటితోటి కట్ చేసి ఇలాగే ఉప్పులో ఊరబెట్టేసుకొని సమ్మర్ వచ్చిందంటే ఉప్పు మిరపకాయలు ఆ దోసకాయలు దోసరుగులు ఎండబోసుకుంటారు. అవి ఇంకెక్కడ మన సైడ్ దొరకవు కాబట్టి నేను ఇంకా కాకరకాయలతో అయితే చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ ఆ వీడియో అయితే షేర్ చేశానండి ఎలా చేసుకోవాలి అనేది, అందుకని ఆ వీడియో అయితే షేర్ చేయట్లేదు. ఇంకా ఉప్పు పసుపు వాటిల్లో వేసేసిన తర్వాత ఇలా బాగా డబ్బాలకు వేసి పెట్టుకున్నాను. వీటి కోసం అయితే మళ్ళీ సపరేట్గా నేను డబ్బాలు ఏం కొనండి. మనకి ఏమైనా పచ్చళ్ళు ఏవి తెచ్చుకుంటే ఉంటాయి కదా, వాటిల్లోనే వాడుకుంటాను నేను. మళ్ళీ సపరేట్గా డిమార్ట్కి ఇట్లా పోయి బాక్సులు కొనటం అవేం పెద్దగా చేయను. ఎక్కువ స్టీల్ డబ్బాలు వాడతాను నేను ఇంట్లో. ప్లాస్టిక్ డబ్బాలు చాలా తక్కువ వాడతానండి. ఎక్కడో అంటే ఇలా వస్తాయి కదా అవి వాడుకుంటాను, కానీ సపరేట్గా అయితే కొన్నాను. నేను కార్న్ఫ్లేక్స్ వేయించి పెట్టాను కదా, ఇంకా బొరుగులో ఉప్పు కారము కొంచెం వెల్లుల్లి కరివేపాకు అన్నీ వేయించేసుకొని ఇద్దండి ఇలా వేసేసి బొరుగులు వేసి కలుపుకుంటే ఎప్పుడైనా పిల్లలు సాయంత్రం పూట అలా తినడానికి బాగుంటాయి. ఇంకా దీనిపైన క్యారెట్ తురుము ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకొని మిక్చర్లాగా తినేదానికి కూడా చాలా బాగుంటాయండి. ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసుకొని ఇంకా క్యారెట్ అవి కూడా వేస్తే ఇంకా బాగుంటాయి. నేను జస్ట్ కొంచెం ఉల్లిపాయలు వేసేసి ఇచ్చేసాను. ఇదొక రకం ఈవినింగ్ స్నాక్స్ సింపుల్గా. ఇంకా స్కూల్లో తెరుస్తారు కదా, ఎన్ని రకాలు చేసి పెట్టాలో పిల్లల కోసం బాక్సులు పెట్టేదానికి. ఇది ఇవాల్టి నా చిన్ని వీడియో అండి. ఎలా ఉంది, నచ్చిందా? అయితే ఒక లైక్ వేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.